హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటంటే ఇది ఇడ్లీ పిండి ఫ్రెండ్స్. ఇడ్లీ పిండిలో నేను కొంచెం బియ్యం రవ్వ వేస్తున్నాను. ఇదిగోండి, మిక్సీ పట్టి నేను కొంచెం బియ్యం రవ్వ వేసాను. నేను దాంట్లో బియ్యం రవ్వ వేసాను ఫ్రెండ్స్. బియ్యం రవ్వ వేసి కలిపాను. కలిపిన తర్వాత ఇదిగోండి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తున్నాను, జీరా వేస్తున్నాను. జీలకర్ర అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటే చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సరిపడినంతగా సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత ఇది మొత్తం బాగా కలిపేయాలి. ఇందులో కలుపుతాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కలిపిన మిశ్రమాన్ని ఇలా పెట్టాను. నేను కొద్దిగా సాల్ట్ ఎక్కువైంది అనుకున్నాను, కానీ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది స్టవ్ మీద ప్యానం పెట్టాను ఫ్రెండ్స్. ప్యానం పెట్టి కొద్దిగా ఆయిల్ వేద్దాము. కొద్దిగా ఆయిల్ వేసాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత మనం అరేంజ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇందులో వేసేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఇలా వేసేస్తున్నాను. ఇలా వేస్తున్నాను ఏంటి అనుకోకండి, ఇలాగా రొట్టెలా వేసాను. దీని మీద జీలకర్ర వేస్తున్నాను. అంటే ఆల్రెడీ కలిపాను, కాకపోతే ఇంకా వేస్తే బాగుంటుందని చెప్పి నేను జీరా వేసాను ఫ్రెండ్స్. ఇది ఇలా మనం స్లోగా పెట్టుకుని కాలిన తర్వాత తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీని మీద మూత పెడతాను. మనం ఇలా చిన్న మంట పెట్టేస్తాం కదా, అది అలాగ ఉడుకుతుంది. నేను క్లోజ్ చేసేస్తున్నాను దీన్ని. అదిగోండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. అదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది అలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం తీసుకుని ఇది తిరగేయాలి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, నేను కష్టపడి తిరగేసాను అలాగా, అసలు కట్ అవ్వకుండా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేద్దాం. మా బ్యాక్ సైడ్ కూడా ఉడకాలి కదా. అయిపోయింది ఫ్రెండ్స్, స్టవ్ కట్టేస్తున్నా. తీసి అదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా వచ్చింది. ఇది చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది ఫ్రెండ్స్.